పండగల సీజన్ మొదలైనప్పటి నుంచి నిత్యావసరాల ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. కూరగాయల ధరలు, పప్పులు, నూనెలు, బియ్యం ఒక్కటేమిటి, దేనిని పట్టుకున్నా షాక్ కొట్టేలా ఉంది పరిస్థితి. పిల్లల చదువులు, ఇంట్లో నిత్యావసర సరుకులు, ఇంటి కిరాయిలు, ఇతర ఖర్చులకు సామాన్యుడి అరాకొరా జీతం నెల తిరిగేసరికి ఆవిరైపోతోంది. గత కొంతకాలంగా పెరిగిన ధరలు, ఇతర వ్యయాలతో కుటుంబ బడ్జెట్ తల్లకిందులవుతోంది. అన్ని రకాల నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో సామాన్యుల నోట మాట రావటం లేదు. ప్రస్తుతం లీటర్ నూనె ప్యాకెట్పై ఏకంగా 15 నుంచి 20 రూపాయలు పెరిగింది. బియ్యం ధరలు క్వింటాల్కు 300 నుంచి 500 పెరిగాయి. పెరిగిన ధరల దృష్ట్యా వ్యాపారులు ఇదే అదునుగా మరింత రేట్లు పెంచుతున్నారు. ఇక పప్పుల ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. తాజాగా కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వ్యాపారస్తులపై నియంత్రణ లేకపోవడంతో మార్కెట్లోకి నాణ్యమైన బియ్యం పేరిట స్టీమ్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. రేషన్ షాపుల నుంచి తీసుకొచ్చిన బియ్యాన్ని పాలిష్ చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. ఈ దందా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో జోరుగా సాగుతోంది. ఇక కూరగాయల విషయానికొస్తే బెండ, కాకర, బీరకాయ, బీన్స్, గోకాకరకాయ, క్యాప్సికం ధరలు బహిరంగ మార్కెట్లో 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. ఉల్లి ధర బహిరంగ మార్కెట్లో 60 రూపాయలు కేజీ చొప్పున విక్రయిస్తున్నారు. వెల్లుల్లి కేజీ 450, అల్లం కేజీ 160 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. 3 రోజుల క్రితం వరకు రైతు బజార్లో కేజీ 20 రూపాయలున్న టమాటా ధర ఇప్పుడు 45 రూపాయలకు చేరింది. బహిరంగ మార్కెట్లో 60 రూపాయలకి విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు లబోదిబోం అంటున్నారు. పరిస్థితి చూస్తుంటే మరి ఇప్పట్లో ఈ ధరలు నేలకు దిగేలా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.